స్వప్న గారు అంటే మీరేనా? నేనే. మీకు ఒక ఆర్డర్ వచ్చింది. పెడతానులే కానీ నేను కింద నుంచి వస్తుంటే ఎవరైనా చూసారా? ఎవరు చూడలేదు మేడం. ఇక్కడ ఎవరు చూడలేదు కదా? ఇక్కడ ఎవరు చూడలేదు. సరే లోపలికి రా, సంతకం పెడతాను. నేను లోపలికి రావడం ఎందుకు మేడం? నేను సంతకం పెట్టండి, వెళ్ళిపోతాను. నేను నాకు వేరే ఆర్డర్స్ ఉన్నాయి. పర్వాలేదు, తిరిగి ఉన్నావు కదా, చల్లగా జ్యూస్ ఏదైనా ఇస్తాను. నాకేం వద్దు మేడం, జ్యూస్ వద్దు, ఏం వద్దు మేడం. మీరు ఇక్కడ సంతకం పెట్టండి చాలు. అయ్యో పర్వాలేదు, ఇంట్లో ఎవరు లేరు, మీరు టెన్షన్ పడకండి. మేడం నాకు టైం వేస్ట్ చేయకండి మేడం, నాకు టైం వేస్ట్ చేయకండి. మీరు ఇక్కడ సంతకం పెట్టండి, నేను నాకు చాలా ఆర్డర్స్ ఉన్నాయి, నేను ఇవ్వాలి. టైం వేస్ట్ ఏం లేదు, నీకోసమే కదా నేను ఆలోచిస్తుంది. సంతకం పెడతానులే, లోపలికి రా. మేడం నేను లోపలికి రావడం ఎందుకు మేడం? నాకేం పని? మీరు ఇక్కడ సంతకం పెట్టండి మేడం. ఇక్కడ అర్థం చేసుకో, లోపలికి రా, జ్యూస్ తాగు, సంతకం పెడతాను. ఓకేనా? మేడం ఎందుకు మేడం? నీకు సంతకం కావాలి కదా? కావాలి మేడం. అంకుల్ లేరు, అర్థం చేసుకో. అంకుల్ లేకపోతే నాకేం మేడం? అంకుల్ ఉంటే ఏమి, లేకపోతే ఏమి? ఇంకా ఎవరు లేరు. సరే మేడం, నాకెందుకు చెప్తున్నారు ఆ విషయం? నేను సంతకం పెట్టి వెళ్ళిపోతాను. సంతకం పెడతానులే, రా, జ్యూస్ తాగుదు కానీ రా. మేడం 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 ఎక్కడికి మేడం? ఎక్కడికి మేడం? రా, కూర్చో మేడం, కూర్చో. మరి ఏం చేస్తున్నారు మేడం? సంతకం మరి సంతకం పెట్టండి మేడం, వెళ్ళిపోతాను నేను. పెడతాలే కానీ చెప్పు, చల్లగా ఏ చూస్తేను? నాకు ఏ జ్యూస్ వద్దు మేడం, నేను పైకి పోయి నేను ఆర్డర్లు ఇవ్వాలి మేడం. ఇంకా అందుకే కదా తిరిగి అలసిపోతావు, కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా. మేడం ఏం చేస్తున్నారు మేడం? మేడం మీరు సంతకం పెట్టండి మేడం, నేను వెళ్ళిపోవాలి. నాకు చాలా ఆర్డర్స్ ఉన్నాయి. అర్థం చేసుకోవేంటి నువ్వు? సంతకం పెడతాను, ఇవన్నీ ఎప్పుడు పెట్టింది కదా. చూస్తే పెళ్ళైన వాళ్ళగా ఉన్నారు. మీరు ఏంటి మేడం ఇట్లా చేస్తున్నారు? పెళ్ళైంది కానీ ఏం చేస్తాం, మా ఆయన బిజినెస్ లో తోటకూర అని బయట తిరుగుతున్నాడు. మరి మీకు పిల్లలు లేరా? లేరు. సరే చూస్తేనా? నాకు జ్యూస్ వద్దు మేడం, మీరు ఏం మాట్లాడుతున్నారు మేడం? అయినా నాకెందుకు ఇవన్నీ? మీరు సంతకం పెట్టండి మేడం, నేను వెళ్తాను. నేను పెడతా కానీ నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? నాకు గర్ల్ ఫ్రెండ్ లేదండి. ఓ, అంటే అన్మ్యారీడా? అన్మ్యారీడ్ అండి, ఇంకా సంబంధాలు చూస్తున్నారు. ఒక గర్ల్ ఫ్రెండ్ లేదు? ఒక గర్ల్ ఫ్రెండ్ లేదండి. అయినా నన్ను కడుతున్నారండి మీరు. సంతకం పెట్టండి. జ్యూస్ తెస్తాను అంటున్నాను. జ్యూస్ కి దానికి ఏం సంబంధం మేడం? ఇప్పుడు మా ఆయన ఇంట్లో లేరు, ఇంట్లో ఎవరు లేరు, నువ్వు నేనే ఉన్నాం, అర్థం చేసుకోవేంటి? మేడం నేను అలాంటి కాదు మేడం, దయచేసి ఇబ్బంది పెట్టకండి. పర్వాలేదు, నన్ను చూడు ఒకసారి. మేడం చక్కగా రెడీ. నేను అటువంటి కాదు మేడం, నాకు చాలా సాంప్రదాయకంగా ఉంటాను మేడం. నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. పర్వాలేదు, నేను సాంప్రదాయమైన మనిషిని. ఒకసారి నన్ను చూడు మేడం, ప్లీజ్ మేడం, నన్ను ఇబ్బంది పెట్టదు మేడం. చూడు, చూస్తేనా తీసుకొస్తాను. అలాగే కూర్చో, టెన్షన్ పడకు. సరే జ్యూస్ తాగమంటున్నావు కదా, బీర్ తాగుతావా? లేదు మేడం, బీర్ తాగను, నేను తాగను మేడం. ఏం కాదు, డబ్బులు నేను ఇస్తాను, వెళ్ళి బీర్ తీసుకురా. నేను చక్కగా నీకు చికెన్ ఫ్రై చేసి పెడతాను. అట్లాంటివి వద్దు మేడం, మీరు ఇక్కడ సంతకం పెడితే నేను వెళ్ళిపోతాను మేడం. ఏం కాదు, సంతకం తర్వాత పెడతాలే. నువ్వు ముందు వెళ్ళి నేను డబ్బులు ఇస్తాను, బీర్లు తీసుకురా. నువ్వు వచ్చేలోపు నేను చికెన్ ఫ్రై చేస్తాను, ఓకేనా? ఏదున్నా తాగుతూ మాట్లాడుకుందాం. చెప్పు. సరే తాగండి మేడం. చెప్పండి మేడం, మీకు హస్బెండ్ లేరా? చెప్పాను కదా, పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఊరేగుతూనే ఉంటాడు, బిజినెస్, తోటకూర. అయినా మీరు చాలా అందంగా ఉన్నారు కదా, మిమ్మల్ని ఎందుకు అలా పట్టించుకోకుండా వదిలేశాడు? అదే కదా నా కర్మ. ఆయన ఇలా పట్టించుకుంటే నేను ఇలా ఎందుకు చేస్తాను? సరే మేడం, నాకు టైం వస్తుంది మేడం, మీరు సంతకం పెడితే వెళ్తాను మేడం. నేను సరే సంతకం పెడతాను కానీ నేను చెప్పినట్టు చేస్తావా? నీకు ఎంత డబ్బులు అడుగుతా అంత ఇస్తాను. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం మేడం. ఆలోచించడానికి ఏముంది? నన్ను చూడు, నువ్వు చెప్తావా? అసలు నన్ను సరిగ్గా చూడు. చెప్పాలని లేదు మేడం. కదా, మరి నేను డబ్బులు ఇస్తాను, నేను ఏ పని చెప్తా పని చేస్తావా? చేస్తాను మేడం. ఏం లేదు, ఇల్లు వాకిలి, నా బట్టలు ఉతకాలి, అప్పుడప్పుడు నాకు తలనొప్పిగా ఉంటే నా తల పట్టాలి. ఎలాగో మా ఆయన ఇంట్లో ఉండరు కదా, నాకు తోడుగా ఉంటావా? సరే చేస్తాను మేడం. కోటి కోసం కోటి విద్యలు అన్నారు కదా. అప్పుడప్పుడు ఎక్స్ట్రా ఏమైనా పనులు. ఎక్స్ట్రా ఏంటి మేడం? అది ఉంటాయి కదా. నాకేం అర్థం కావట్లేదు మేడం, మీరు ఏం చెప్తున్నారు? మెల్లమెల్లగా అవే అర్థమవుతాయిలే. సరే మేడం, చేస్తాను మేడం.
నిజంగా చేస్తాను మేడం. మళ్ళీ నో చెప్పవు కదా? నో చెప్పను. మళ్ళీ అది చేయండి ఇది చేయండి మ్యామ్ అనవు కదా? అన్నాను మేడం. పక్కా మేడం, పక్కా. నీకు మొత్తం అర్థమైంది అనుకుంటా. అర్థమైంది మేడం. మరి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? నేనేం ఇబ్బంది పడట్లేదు మేడం. ఓకేనా? ఓకే మేడం. సరే. హలో హాయ్ ఫ్రెండ్స్, చూసారుగా మా వీడియో. ఇందాక మేము చేసింది ఏది చేసినా మేము స్క్రిప్ట్ ప్రకారం చేసామండి. మీ అందరి కోసమే చేసాం, మీ అందరిని ఎంటర్టైన్ చేయడం కోసమే చేసాము. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే బెల్ కాయన్ని బెల్